నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇది కుంభరాశివారి జాతకానికి సంబంధించింది. ప్రముఖ జ్యోతిష్కుడు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ అందించిన సమాచారం ఆధారంగా 2025 నవంబర్ నెలలో వారి పరిస్థితి ఎలా ఉండబోతోందో ఒకసారి విడమర్చి చూద్దాం. అవును. ఈ విశ్లేషణలో కేవలం వాళ్ల రాశిఫలాలు మాత్రమే కాదు, కుంభరాశివారి సాధారణ స్వభావం, ప్రస్తుత గ్రహాల ప్రభావం, వాళ్లకెదురయ్యే సవాళ్లు, కొన్ని పరిహారాలు, ఇలా చాలా విషయాలున్నాయి. మనం ఈ సమాచారాన్ని విడమరిచి దానిలోని ముఖ్యమైన సూచనలు ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా ఈ విశ్లేషణ ప్రకారం కుంభరాశివారి ప్రాథమిక స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం. వారిని మహర్షి జాతకులు అని అభివర్ణించారు. వినడానికి చాలా బావుంది. దీని కొంచెం వివరిస్తారా? అసలేంటిది? మహర్జాతకులు అంటే వాళ్ళు చాలా ప్రత్యేకమైనవారని అర్థం. ఈ మూలం ప్రకారం కుంభరాశివారు ముక్కుసుటిగా మాట్లాడే స్వభావం కలిగుంటారు. వీరు ఇతరుల జోలికి వెళ్లరు, కాని తమ జోలికి వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఓకే. వారికి కోపమెక్కువ, అలాగే తరచుగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. వారి జీవితంలో స్థిరత్వం 35 సంవత్సరాల తర్వాతే వస్తుందని. ఒక్క నిమిషం. అంటే అంతకుముందు వారి జీవితం ఎలా ఉంటుంది? 35 ఏళ్ల వరకు జీవితం మీద అంత శ్రద్ధ ఉండదంటే? అవును, అది చాలా కీలకమైన పాయింట్. 35 ఏళ్ల వయసు వచ్చేవరకు వారు జల్సాలు చేస్తూ, ప్రయాణాలు చేస్తూ, జీవితం పట్ల అంత శ్రద్ధ చూపరని ఈ విశ్లేషణ చెబుతోంది. శ్రద్ధ చూపరు అంటే బాధ్యత లేకుండా ఉంటారని కాదు కదా? బహుశా వారి ప్రాధాన్యతలు వేరేగా ఉంటాయనర్థమా? ఖచ్చితంగా. మీరు సరిగ్గా పట్టుకున్నారు. 35 దాటిన తర్వాతే ఇల్లు, డబ్బు, కుటుంబం వంటి బాధ్యతల మీద దృష్టి పెడతారని పేర్కొన్నారు. అంతకు ముందు సంపాదన ఎంత వేగంగా ఉంటుందో ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుందని కూడా చెప్పారు. అంటే చేతికెముకలేదన్నమాట. అంతేగా. సరే, ఇది వారి సాధారణ స్వభావం. మరి ప్రత్యేకంగా ఈ నవంబర్ మాసంలో వారి గ్రహస్థితి ఎలా ఉంది? ఏలినాటి శని ప్రభావం గురించి ప్రస్తావించారు కదా? అవును. ప్రస్తుతం కుంభరాశివారికి ఏలినాటి శని ప్రభావం నడుస్తోంది. ఇది ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుందని అంచనా. దీనికి తోడు ఈ నెలలో రవి సంచారం 9వ స్థానంలో, శని సంచారం 2వ స్థానంలో ఉండటం కూడా అంత అనుకూలంగా లేదు. ఈ జ్యోతిష్య పరిభాషణ కొంచెం సులభంగా వివరిస్తారా? ఈ 2 గ్రహాల కలయిక వారి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? తప్పకుండా. ఈ గ్రహాల కలయిక వల్ల ఆర్థికంగా, కుటుంబపరంగా కొన్ని ఇబ్బందులు, చిక్కులు ఎదురవుతాయని జ్యోతిష్కుడు హెచ్చరిస్తున్నారు. అకాల భోజనం, విందులు, వినోదాలలో ఎక్కువగా పాల్గొనడం, అలాగే నిలకడ లేకుండా ప్రయాణాలు చేయడం వంటివి ఈ నెలలో ఎక్కువగా ఉంటాయని సూచించారు. మొత్తం మీద ఈ మాసం కొద్దిగా గడ్డుకాలమనే చెప్పాలి. అయితే ఇక్కడే అసలు విషయం నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఒకవైపు గ్రహాలు అనుకూలంగా లేవు అంటున్నారు, మరోవైపు పెట్టుబడుల వంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చనంటున్నారు. ఇది కొంచెం వైరుధ్యంగా లేదా? దీని గురించి ఏం చెప్పారు? నిజమే. ఆశ్చర్యకరంగా గ్రహాలు అనుకూలంగా లేనప్పటికీ వృత్తి, వ్యాపారం లేదా విద్యకు సంబంధించిన పెట్టుబడులు పెట్టవచ్చని పేర్కొన్నారు. అందుకు తగిన పరిస్థితులు వాటంతట అవే వస్తాయని కూడా జ్యోతిష్కుడు చెప్పారు. అది ఎలా సాధ్యం? గ్రహాలు బాగోలేనప్పుడు మంచి అవకాశాలెలా వస్తాయి? బహుశా జ్యోతిష్కుడి ఉద్దేశం ఏంటంటే, ఈ సమయంలో షేర్ మార్కెట్ వంటి రిస్కున్న వాటిలో కాకుండా జ్ఞానం మీద, విద్య మీద, లేదంటే నైపుణ్యం మీద పెట్టే పెట్టుబడి దీర్ఘకాలంలో మేలు చేస్తుందని కావచ్చు. కోణంలో చూస్తే అర్థముంది. సరే, ఇక వివాహ ప్రయత్నాలు, విదేశీ ప్రయాణాల సంగతేంటి? వాటికి సమయం అనుకూలమేనా? ఈ విషయంలో శుభవార్త ఉంది. ఈ కార్తీక మాసంలో వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి తప్పకుండా వివాహం కుదిరే అవకాశం ఉందని చెప్పారు. మంచిది. అలాగే విదేశాలకు వెళ్లాలనుకునేవారు దరఖాస్తు చేసుకుంటే ప్రయాణం సిద్ధిస్తుందని కూడా స్పష్టంగా చెప్పారు. ఈ విశ్లేషణలో అక్రమ సంబంధాల గురించి కూడా ఒక ప్రస్తావన ఉంది. వయసుతో పాటు వారి ఆలోచనా విధానం ఎలా మారుతుందని వివరించారు. ఇది ఒక ఆసక్తికరమైన పరిశీలన. సుమారు 27-28 సంవత్సరాల వయస్సు వరకు స్త్రీ సాంగత్యం కోరుకునే స్వభావం ఉంటుందని, కాని అది కేవలం కొంతకాలం మాత్రమే ఉంటుందని చెప్పారు. అంటే 30 ఏళ్లు దాటిన తర్వాత ఒక పెద్ద మార్పు వస్తుందన్నమాట. ఖచ్చితంగా.
30 ఏళ్లు దాటిన తర్వాత వారి దృష్టి పూర్తిగా కెరీర్, కుటుంబం, పిల్లల భవిష్యత్తు, ఆస్తులు సంపాదించడంపైకి మళ్లుతుందని వివరించారు. అంటే కాలం మనిషిని మారుస్తుందని, ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడు దశలుంటాయని నొక్కి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వారి స్వభావం దగ్గరికి వద్దాం. శత్రువుల గురించి కూడా ఒక మాట చెప్పారు. వారి మంచితనమే వారికి శత్రువు అవుతుందని. దీని అర్థమేమిటి? అంటే ఇతరులకు మంచి చెయ్యాలనే తపనతో ముందుకు వెళ్తారు. మాట ఇచ్చి దానికోసం చాలా కష్టపడి చివరికి తామే నష్టపోతారని వివరించారు. వారి ఈ స్వభావం వల్లే వారికి నిరంతరం శత్రువులు ఏర్పడుతూ ఉంటారని జ్యోతిష్కుడు విశ్లేషించారు. ఓహ్ పాపం. అంటే వాళ్ళ మంచితనమే వాళ్ళని ఇబ్బందుల్లోకి నెడుతుందన్నమాట. సరే, ఇన్ని సవాళ్లు ఉన్న ఈ మాసంలో ఉపశమనం కోసం ఏమైనా పరిహారాలు సూచించారా? అవును, బలంగా కొన్ని పరిహారాలు సూచించారు. వాటిలో మొదటిది ప్రధాన పరిహారం, కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం చేయించుకోవడం. ధనత్రయోదశి రోజున ఇది చేస్తే మంచిదని చెప్పారు. యాగం అందరికీ సాధ్యం కాకపోవచ్చు కదా, మరి అలాంటి వాళ్ళకి? అవును, యాగం చేయలేకపోతే పూజించిన ధనాకర్షణ యంత్రం లేదా శివశక్తి స్ఫటిక లింగాన్ని ఇంట్లో ఉంచి పూజించడం ద్వారా కూడా ఉపశమనం లభిస్తుందని తెలిపారు. అదొక మంచి ప్రత్యామ్నాయం. ఇంకా ఏమైనా ఉన్నాయా? అంటే ఈ కార్తీక మాసానికి ప్రత్యేకంగా? ఉన్నాయి. కార్తీక మాసం కాబట్టి కొన్ని ప్రత్యేక పరిహారాలున్నాయి. ముఖ్యంగా శివారాధన చేయడం, నువ్వులు, దీపాలు దానం చేయడం అంటే దీపదానం, అలాగే కనీసం ఒక 10 మందికి అన్నదానం చేయడం చాలా మంచిదని చెప్పారు. అంటే దానధర్మాలు కష్టాల తీవ్రతను తగ్గిస్తాయని